హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. ఐ థింక్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు మనం సెవెంత్ క్లాస్ సాంఘిక శాస్త్రం పాఠం 21 అయినటువంటి దైవ సంబంధ భక్తి మార్గాలు అనేటువంటి లెసన్ మీద ఈరోజు మనం టెస్ట్ 21 అయితే కండక్ట్ చేసుకోబోతున్నాం. సో ఈ టెస్ట్లో 25 సోషల్ బిట్స్ ఉంటాయి, 10 ఇంగ్లీష్ బేసిక్ గ్రామర్కి సంబంధించి 10 బిట్స్ అయితే ఉంటాయి. సో టోటల్ 35 బిట్స్ ఉంటాయి. సో ఈ 21st ఇంకొక 22nd ఎగ్జామ్ ఒక్కటే మిగిలి ఉంది సెవెంత్ క్లాస్కి సంబంధించి. ఆ తర్వాత మనం గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేద్దామని ప్రీవియస్ షెడ్యూల్ ప్రకారము ప్రీవియస్ వీడియోలో కూడా తెలియజేయడం జరిగింది. సో మీరు 150 బిట్లు ఒకేసారి కండక్ట్ చేయాలా లేదా 2 ఎగ్జామ్స్ ప్రకారము 75 ప్రకారం ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయాలా అనే విషయము అడగడం జరిగింది. సో ఎలా అనేది ఎవరు తెలియజేయలేదు. సో ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత తెలియజేయండి. సో దాని ప్రకారం అయితే నేను రెడీ చేస్తాను. సో బిట్లు అయితే గ్రాండ్ టెస్ట్ 150 బిట్స్ అయితే కండక్ట్ చేసుకొని తర్వాత 8th క్లాస్కి సంబంధించి లెసన్ వైజ్గా మనం షెడ్యూల్ ప్రకారం ఫాలో అవుదాం. సో నెక్స్ట్ ఈ మన వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే దయచేసి వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేయండి. లైక్ అనేది కూడా ఒకసారి ఎగ్జామ్ రాసే ముందు లైక్ అయితే చేయండి. సో మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. సో చూడండి, ఎగ్జామ్లోకి వెళ్దాం. స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ క్వశ్చన్, శంకరాచార్యులు ఏ శతాబ్దానికి చెందినవాడు? ఫస్ట్ క్వశ్చన్. ఆప్షన్ 1 5వ శతాబ్దం, ఆప్షన్ 2 6వ శతాబ్దం, ఆప్షన్ 3 7వ శతాబ్దం, ఆప్షన్ 4 8వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ 4th వన్. శంకరాచార్యులు 8వ శతాబ్దానికి చెందినటువంటి వారు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద సెకండ్ క్వశ్చన్. శంకరాచార్యులు ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్ 1 కేరళ, ఆప్షన్ 2 మహారాష్ట్ర, ఆప్షన్ 3 తమిళనాడు, ఆప్షన్ 4 గుజరాత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, కేరళ. శంకరాచార్యులు కేరళ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ స్క్రీన్ మీద. అద్వైత సిద్ధాంతమును బోధించిన వారు? ఆప్షన్ 1 రామానుజాచార్యులు, ఆప్షన్ 2 శంకరాచార్యులు, ఆప్షన్ 3 బసవేశ్వరుడు, ఆప్షన్ 4 పైవారందరూ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, అద్వైత సిద్ధాంతాన్ని బోధించిన వారు శంకరాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద ఫోర్త్ క్వశ్చన్. జీవాత్మ పరమాత్మ ఒకటే అని, అదే పరమ సత్యం అని ప్రవచించినది? ఆప్షన్ 1 బసవేశ్వరుడు, ఆప్షన్ 2 రామానుజాచార్యులు, ఆప్షన్ 3 శంకరాచార్యులు, ఆప్షన్ 4 చోకా మేలుడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటైతే ఉందో కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, శంకరాచార్యులు. జీవాత్మ పరమాత్మ అంతా ఒకటే అని చెప్పి శంకరాచార్యులు ప్రవచించారనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? ఆప్షన్ 1 రామానుజాచార్యులు, ఆప్షన్ 2 శంకరాచార్యులు, ఆప్షన్ 3 బసవేశ్వరుడు, ఆప్షన్ 4 జ్ఞానేశ్వర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, రామానుజాచార్యులు. అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది రామానుజాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. రామానుజాచార్యులు ఏ శతాబ్దమునకు చెందినవాడు? ఆప్షన్ 1 10వ శతాబ్దం, ఆప్షన్ 2 11వ శతాబ్దం, ఆప్షన్ 3 12వ శతాబ్దం, ఆప్షన్ 4 13వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 11వ శతాబ్దం. రామానుజాచార్యులు 11వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, సెవెంత్ క్వశ్చన్. వీరశైవ మతం ఏ శతాబ్ద కాలంలో ఆవిర్భవించింది? ఆప్షన్ 1 11వ శతాబ్దం, ఆప్షన్ 2 12వ శతాబ్దం, ఆప్షన్ 3 13వ శతాబ్దం, ఆప్షన్ 4 14వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ 12వ శతాబ్దం. సో సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, ఎయిత్ క్వశ్చన్. ఏ ప్రాంతంలో వీరశైవ మతం ప్రారంభమైంది? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 తమిళనాడు, ఆప్షన్ 3 కర్ణాటక, ఆప్షన్ 4 గుజరాత్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, కర్ణాటక. కర్ణాటక రాష్ట్రంలో వీరశైవ మతం ప్రారంభమైంది. సో నెక్స్ట్ క్వశ్చన్, నైన్త్ క్వశ్చన్ స్క్రీన్ మీద. మహారాష్ట్ర దత్త కవులలో లేనివారు? ఆప్షన్ 1 జ్ఞానేశ్వర్, ఆప్షన్ 2 నామ్దేవ్, ఆప్షన్ 3 సక్కుబాయి, ఆప్షన్ 4 తులసీదాసు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ఇక్కడ దత్త కవులు కాదు, భక్త కవులు. భక్త. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, తులసీదాస్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద, 10th క్వశ్చన్. ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని అన్న ప్రఖ్యాత గుజరాతీ భక్తుడు? ఆప్షన్ 1 నార్సీ మెహతా, ఆప్షన్ 2 జ్ఞానేశ్వర్, ఆప్షన్ 3 నామదేవ్, ఆప్షన్ 4 సక్కుబాయి. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, నార్సీ మెహతా. ఇతరుల బాధను అర్థం చేసుకునే వాళ్ళే వైష్ణవులు అని చెప్పిన వాళ్ళు నార్సీ మెహతా, గుజరాతీ వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ స్క్రీన్ మీద. ఏకేశ్వరోపాసనను ఖచ్చితంగా పాటించాలని, అంటే ఒకే దేవుడికి విధేయులుగా అయి ఉండాలని ఏ మతం ప్రబోధించింది? ఆప్షన్ 1 ఇస్లాం మతం, ఆప్షన్ 2 సూఫీ మతం, ఆప్షన్ 3 సున్నీ మతం, ఆప్షన్ 4 హిందూ మతం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్
ఫస్ట్ వన్ ఇస్లాం మతం. ఇస్లాం మతం ఏకేశ్వరోపాసన, ఒకే దేవుణ్ణి కొలవాలి, ఒకే దేవుడికి విధేయతగా ఉండాలని బోధించిన మతం ఇస్లాం మతం. సో నెక్స్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్. షరియత్ అనగా ఆప్షన్ 1 న్యాయం, ఆప్షన్ 2 పవిత్ర న్యాయం, ఆప్షన్ 3 న్యాయం ధర్మం, ఆప్షన్ 4 ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, పవిత్ర న్యాయం. షరియత్ అనగా పవిత్రమైన న్యాయం, పవిత్ర న్యాయం. సో నెక్స్ట్ క్వశ్చన్, 13th క్వశ్చన్ స్క్రీన్ మీద. షరియత్ అనే పవిత్ర న్యాయాన్ని రూపొందించినది ఎవరు? ఆప్షన్ 1 సూఫీలు, ఆప్షన్ 2 సున్నీలు, ఆప్షన్ 3 ముస్లింలు, ఆప్షన్ 4 హిందువులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, ముస్లింలు. షరియత్ అనేటువంటి పవిత్ర న్యాయాన్ని రూపొందించిన వారు ముస్లింలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 14th క్వశ్చన్ స్క్రీన్ మీద. సహజ కవి అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 బమ్మెర పోతన్న, ఆప్షన్ 2 ఎర్రన్న, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 తులసీదాసు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, సహజ కవి అని బమ్మెర పోతనని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 15th క్వశ్చన్ స్క్రీన్ మీద. పద కవితా పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 పోతన, ఆప్షన్ 2 కంచర్ల గోపన్న, ఆప్షన్ 3 తులసీదాసు, ఆప్షన్ 4 తాళ్ళపాక అన్నమాచార్యులు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, తాళ్ళపాక అన్నమాచార్యులు. పద కవితా పితామహుడు అని తాళ్ళపాక అన్నమాచార్యుల్ని పిలుస్తారు. సో నెక్స్ట్ క్వశ్చన్, 16th క్వశ్చన్ స్క్రీన్ మీద. భక్తితో నాట్యం చేయడాన్ని వ్యాప్తి చేసిన వారు? ఆప్షన్ 1 చైతన్య మహాప్రభు, ఆప్షన్ 2 తులసీదాసు, ఆప్షన్ 3 కంచర్ల గోపన్న, ఆప్షన్ 4 తాళ్ళపాక అన్నమాచార్య. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, తాళ్ళపాక అన్నమాచార్య. భక్తితో నాట్యం చేయడాన్ని వ్యాప్తి చేసిన వారు తాళ్ళపాక అన్నమాచార్యులు. సో నెక్స్ట్ క్వశ్చన్, 17th క్వశ్చన్ స్క్రీన్ మీద. కంచర్ల గోపన్న ఎవరి భక్తుడు? ఆప్షన్ 1 శ్రీకృష్ణ భక్తుడు, ఆప్షన్ 2 రామ భక్తుడు, ఆప్షన్ 3 వెంకటేశ్వర స్వామి భక్తుడు, ఆప్షన్ 4 శివ భక్తుడు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈస్ సెకండ్ వన్, కంచర్ల గోపన్న రామభక్తుడు. సో నెక్స్ట్ క్వశ్చన్, 18th క్వశ్చన్ స్క్రీన్ మీద. కంచర్ల గోపన్న ఏ శతాబ్దానికి చెందినవాడు? ఆప్షన్ 1 15వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 17వ శతాబ్దం, ఆప్షన్ 4 19వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, 17వ శతాబ్దం. కంచర్ల గోపన్న 17వ శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 19th క్వశ్చన్. రామచరితమానస అనే గ్రంథాన్ని రచించినది? ఆప్షన్ 1 కంచర్ల గోపన్న, ఆప్షన్ 2 తాళ్ళపాక అన్నమాచార్య, ఆప్షన్ 3 తులసీదాసు, ఆప్షన్ 4 పై వారందరూ. కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, తులసీదాసు. రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రచించినది తులసీదాసు. సో నెక్స్ట్ క్వశ్చన్, 20th క్వశ్చన్ స్క్రీన్ మీద. అస్సాం వాసి అయిన శంకరదేవుడు ఏ భక్తిని ఉద్ఘాటిస్తూ అస్సామీ భాషలో కావ్యాలు నాటకాలు రాశాడు? ఆప్షన్ 1 శివభక్తిని, ఆప్షన్ 2 రామభక్తిని, ఆప్షన్ 3 కృష్ణ భక్తిని, ఆప్షన్ 4 వైష్ణవ భక్తిని. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, వైష్ణవ భక్తిని. శంకరదేవుడు వైష్ణవ భక్తిని ఉద్ఘాటిస్తూ అస్సామీ భాషలో అనేక కావ్యాలు నాటకాలు అనేవి రాయడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 21st క్వశ్చన్ స్క్రీన్ మీద. మీరాబాయి ఏ శతాబ్దానికి చెందినది? ఆప్షన్ 1 14వ శతాబ్దం, ఆప్షన్ 2 16వ శతాబ్దం, ఆప్షన్ 3 18వ శతాబ్దం, ఆప్షన్ 4 20వ శతాబ్దం. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, 16వ శతాబ్దం. మీరాబాయి 16వ శతాబ్దానికి చెందినటువంటి కవి. సో నెక్స్ట్ క్వశ్చన్, 22nd స్క్రీన్ మీద. మీరాబాయి ఎవరి భక్తురాలు? ఆప్షన్ 1 కృష్ణ భక్తురాలు, ఆప్షన్ 2 వైష్ణవ భక్తురాలు, ఆప్షన్ 3 రామ భక్తురాలు, ఆప్షన్ 4 శైవ భక్తురాలు. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్, కృష్ణ భక్తురాలు. కృష్ణ భక్తురాలు. సో మీరాబాయి కృష్ణ భక్తురాలు. సో నెక్స్ట్ క్వశ్చన్, 23rd క్వశ్చన్. గురు గ్రంథ సాహిబ్, పంచవాణి, బీజక్ వంటి గ్రంథాలను రచించిన వారు? ఆప్షన్ 1 తులసీదాసు, ఆప్షన్ 2 గురునానక్, ఆప్షన్ 3 కంచర్ల గోపన్న, ఆప్షన్ 4 కబీర్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి.
సో ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, కబీర్. కబీర్ గురు గ్రంథ్ సాహిబ్ పంచవాణి, బీజక్ వంటి గ్రంథాలను రచించినది కబీరు. సో నెక్స్ట్ క్వశ్చన్, 24th క్వశ్చన్ స్క్రీన్ మీద. గురు నానక్ ఏ ప్రాంతంలో జన్మించాడు? ఆప్షన్ 1 పాకిస్తాన్, ఆప్షన్ 2 బంగ్లాదేశ్, ఆప్షన్ 3 నేపాల్, ఆప్షన్ 4 మయన్మార్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫస్ట్ వన్, పాకిస్తాన్. గురునానక్ పాకిస్తాన్ ప్రాంతంలో, పాకిస్తాన్లోని తల్వాండి ప్రాంతంలో జన్మించడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, 25th క్వశ్చన్. ఈ క్వశ్చన్ లాస్ట్ ఎగ్జామ్, ఈ లెసన్కి లాస్ట్ క్వశ్చన్. నామ్ దాన్ ఇస్నాన్ అనగా అర్థము? ఆప్షన్ 1 సరైన ఆరాధన, ఆప్షన్ 2 ఇతరుల సంక్షేమం, ఆప్షన్ 3 మంచి నడవడిక, ఆప్షన్ 4 పైవన్నీ. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్, పైవన్నీ. నామ్ దాన్ ఇస్నాన్ అంటే అర్థము సరైన ఆరాధన, ఇతరుల సంక్షేమము, మంచి నడవడిక. సో నెక్స్ట్ మనం ఇంగ్లీష్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ ఇంగ్లీష్లో 26th క్వశ్చన్, ఫస్ట్ క్వశ్చన్. ఆల్వేస్ రిమెంబర్ వాట్ ఐ టోల్డ్ యూ. ఆప్షన్ 1 డిక్లరేటివ్, ఆప్షన్ 2 ఇంపరేటివ్, ఆప్షన్ 3 ఎక్స్క్లమేటరీ, ఆప్షన్ 4 ఇంటరాగేటివ్. సో వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఈజ్ దట్? సో ఆప్షన్ని కామెంట్ అయితే చేయండి. So the answer is imperative. Always remember what I told you. So ఇది ఇంపరేటివ్ క్వశ్చన్ అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, 27th క్వశ్చన్. విల్ యూ వెయిట్ హియర్? వాట్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ దిస్? ఆప్షన్ 1 డిక్లరేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 2 ఇంపరేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 3 ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is interrogative sentence. So this is a question type of sentence. So that is question type of sentence is called interrogative sentence. So next question, 28th question screen మీద. This is his bike. Here this is option 1 distributive pronoun, option 2 demonstrative pronoun, option 3 indefinite pronoun, option 4 ఇంటెన్సివ్ ప్రొనౌన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. ఇక్కడ దిస్ అంటే ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ ఈజ్ దిస్?
సో ఇక్కడ చూడండి ఆప్షన్ ద ఆన్సర్ ఈజ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ దట్లు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కిందికి వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 29th క్వశ్చన్. ఐ లైక్ దిస్ కైండ్ ఆఫ్ మూవీస్. హియర్ ఐ ఈజ్, ఇక్కడ సెంటెన్స్లో ఫస్ట్ ఐ సబ్జెక్ట్లో ఐ ఉన్నది, అది ఏంటి? ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్? ఆప్షన్ 1 పర్సనల్ ప్రొనౌన్, ఆప్షన్ 2 పొసెసివ్ ప్రొనౌన్, ఆప్షన్ 3 సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆప్షన్ 4 బోత్ 1 and 2. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is fourth one, both 1 and 2, personal pronoun and possessive pronoun. ఈ రెండు కూడా ఐ అనే దానికి ఈ రెండు కూడా వస్తాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ 30th క్వశ్చన్. The husband and the wife should love and respect each other. Here each other means each other what denote? So option 1 indefinite pronoun, option 2 distributive pronoun, option 3 reciprocal pronoun, ఆప్షన్ 4 పొసెసివ్ ప్రొనౌన్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is third one, reciprocal pronoun. Reciprocal pronoun means two or more people do the same thing. ఇద్దరు లేదా ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరైనా సేమ్ థింగ్, ముగ్గురు ఒకే రకమైనటువంటి పని చేయడం, ముగ్గురు ఎఫెక్షన్ చూపించడం. ఇక్కడ చూడండి ద హస్బెండ్ అండ్ హిజ్ వైఫ్, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. షుడ్ లవ్ అండ్ రెస్పెక్ట్, ప్రేమ మరియు గౌరవాన్ని ఇద్దరు సమానంగా పంచుకుంటారు. సో ఇక్కడ ఈచ్ అదర్ మీన్స్ అది. సో నెక్స్ట్ క్వశ్చన్ 31st ప్రశ్న. ఎవ్రీ ఆఫ్ దెమ్ వాజ్ ప్రెజెంట్ దేర్. హియర్ దెమ్ ఆప్షన్ 1 సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆప్షన్ 2 ప్రోనిమల్ ప్రొనౌన్, ఆప్షన్ 3 అబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆప్షన్ 4 ఇండిఫినిట్ ప్రొనౌన్. ఇక్కడ దెమ్ అంటే ఏంటి? ఈచ్ ఆఫ్ దెమ్. every of them was present there. సో ఆన్సర్ చూడండి, థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. దెమ్ అనేది ఇక్కడ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 32, క్వశ్చన్ నెంబర్ 32. సునీత వాజ్ ఎ సన్ డాష్ ఈజ్ ఎ టీచర్. ఇన్ ద డాష్ ఆప్షన్ 1 హూస్, ఆప్షన్ 2 హూమ్, ఆప్షన్ 3 దట్, ఆప్షన్ 4 హూజ్. సో కరెక్ట్ అయినటువంటి దాన్ని డాష్లో పెట్టాలి. సో కామెంట్ అయితే చేయండి. So the answer is third one, that Sunita has a son that is a teacher. That is a teacher. So next question screen మీద 33, question number 33. One of the following is not an authentic material. Not authentic material. So that is what? Option 1 bus ticket, option 2 textbook, option 3 soap cover, option 4 రైల్వే టైం టేబుల్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. So the answer is authentic material. So textbooks are right answer.
సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 34, క్వశ్చన్ నెంబర్ 34. చూస్ ద నౌన్ ఫార్మింగ్ సఫిక్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. నౌన్ ఫార్మింగ్ సఫిక్స్. ఆప్షన్ 1 ఫుల్, ఆప్షన్ 2 ఏబుల్, ఆప్షన్ 3 లెస్, ఆప్షన్ 4 నెస్. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. సో ద ఆన్సర్ ఈజ్ ఫోర్త్ వన్, నెస్. నౌన్ ఫార్మింగ్ సఫిక్స్ వచ్చేసి నెస్. సో నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద 35th క్వశ్చన్. చూస్ ద సెంటెన్స్ దట్ హ్యాస్ అండ్ మెటీరియల్ నౌన్. సో ఆప్షన్ 1 Mallika gave the headmaster a bucket. Option 2 the military saved them from bees. Option 3 my father has a mobile phone. Option 4 they stayed in the forest of trees. సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ అయితే చేయండి. దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. సో మన ఛానల్ని ఎవరైనా ఇప్పటిదాకా లైక్ చేయకపోతే దయచేసి ఇప్పుడైనా లైక్ చేయండి. సో అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, అందులో కూడా రెగ్యులర్గా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, జీకే, జనరల్ ఇంగ్లీష్కు సంబంధించి పోస్ట్ అయితే ఎగ్జామ్స్ అయితే జరుగుతుంటాయి. సో అందరూ టెలిగ్రామ్ యాప్లో కూడా జాయిన్ కండి. సో ద ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్, మై ఫాదర్ హ్యాజ్ ఏ మొబైల్ ఫోన్. సో దిస్ ఈజ్ ద మెటీరియల్ నౌన్. సో ఎవరైనా ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళందరూ దయచేసి మీ మార్క్స్ అయితే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.